నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు ముచ్చిమార్ రాకేష్. ఏంటన్న ఎలా ఉండిపోతుంది ఈరోజు? ఈరోజు అంటే ఒక పేదవాడిని జీవితాల్లో వెలుగు నింపిన లీడర్ యొక్క పుట్టినరోజు అంటే మామూలుగా అది చెప్పాల్సిన పని లేదు ఏ విధంగా ఉంటుందన్నది. మా ఉదయం నుంచి చూస్తున్నారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ దానికి స్వచ్ఛందంగా కాకుండా వాళ్ళ యొక్క సర్వీస్ని జగనన్న ఏ విధంగా అయితే పేదలకి మంచి చేశాడు, పేదల అభ్యున్నతి కోసం పాటుపడినాడు, అదేవిధంగా ప్రతి ఒక్కరు పార్టీలో ఉన్న క్యాడర్ మొత్తం వాళ్ళ యొక్క బంధాలు బట్టి ఆర్ఫనైజ్ హోమ్లో కావచ్చు, లేదంటే ఇతర నిస్సహాయకులకు కావచ్చు, లేదంటే బ్లడ్ డొనేషన్స్ కావచ్చు, ఈ విధంగా అన్న పుట్టినరోజు రోజున ఈ విధంగా ఘనంగా నిర్వహించుకోవడం అనేది ఈ సంవత్సరం ఇంకా కొత్తగా. ఎందుకంటే ఇంతకుముందు గత 13 ఏళ్ళ నుంచి ఆయన చేస్తున్న ప్రజలకు సేవ చేస్తున్న దృష్టిలో ప్రజలకు సేవ చేస్తున్న ఉద్దేశంలో దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మనం చూడొచ్చు ఎంతమంది వచ్చారనేది మీరు చూడొచ్చు. ఇంకా ఈరోజు మా ప్రజానాయకుడు, ప్రజాదేవుడు, ప్రజల మనిషి, ఆరాధ్య దైవం, ప్రజలకు 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్గా డీబీటీతో ఇచ్చిన మహానుభావుడు నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలతో జై జగన్. జై జగన్ అన్న. ఓకే అన్న, ఇప్పుడు మాట్లాడుతుంటే ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ కూడా దొప్పారు, మొత్తం అన్ని కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఎన్నెన్నో స్కామ్లు అయితే చేశారని కూడా అపోజిషన్ వాళ్ళు మెయిన్గా కూటమిలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అలాగే టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు. మరి ఏం పవన్ కళ్యాణ్ గురించి నేను కూడా మాట్లాడడం వేస్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి, చేసింది ఏంటి, ఆయన గురించి పెద్దగా చెప్పండి. ఓన్లీ చంద్రబాబు గురించి ఏదైనా మాట్లాడదామంటే మాట్లాడదాం. మా వానికి చంద్రబాబు నాయుడే తప్ప పవన్ కళ్యాణ్ పెద్ద లెక్కలోకి తీసుకోవడం లేదు మేము. ఎందుకంటే ఆయన వేరు టైపు. ఆయన ఏదో అనుకుని వచ్చినాడు, ఏదో జరుగుతుంది, అది కాదు. ఇప్పుడు 2 పాయింట్ అమరావతి మీద కానీ, మెడికల్ కాలేజీ మీద కానీ 2 పాయింట్ల మీద మొత్తం ప్రజానికి ఏమనుకుంటున్నారో మీరే చెప్పు. కొన్ని లక్షల మందికి ఎంబీబీఎస్ సీట్లు రావాలా, ప్రజలకు నేను డైరెక్ట్గా వాళ్ళకి సహాయం చేయాలా, వాళ్ళు మొత్తం ప్రపంచంలోకి పోతే ఎంత హెల్పింగ్ ఉంటుంది, ఎంత కథ అని నా నాయకుడు అనుకున్నాడు. వాళ్ళు అట్లా కాదు, మొత్తం దోచుకోవాలా, సుజనా చౌదరికి ఎంత ఇవ్వాలా, సీఎం రమేష్కి ఎంత ఇవ్వాలా, ఎల్లన్నకి ఎంత ఇవ్వాలా, పయ్యావులకి ఎంత ఇవ్వాలా, వీళ్ళదే తప్ప రెండోది ఏం లేదు. అమరావతిలో మొత్తం వాళ్ళే ల్యాండ్ కొన్నారు. మళ్ళీ ఇప్పుడు 15 లక్షల ఎకరాల 15,000 ఎకరాలు ఎందుకయ్యా, అనవసరం ఉండేదే వద్దంటున్నారు. వాళ్ళు అమరావతికి దీక్ష చేసిన వాళ్ళే ఇది భయంకరమైన మోసం జరిగింది, ఇది ఫ్రాడు, ఏదో అనుకున్నాము. జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు, జగన్మోహన్ రెడ్డి దేవుడు. 2029లో నా నాయకుడు బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాడు, రపరప చేస్తున్నాడు దేవుడు. నా నాయకుడు 2029లో నా నాయకుడు డైరెక్ట్ గా సింగిల్ గా సింహం వస్తున్నాడు. ఏదో అనుకున్నారు అది చేస్తా ఇది చేస్తా అని. మా వాడేమనుకున్నాడు, మా నాయకుడు చేసినదే మనం ఏది చేద్దామో అదే చెప్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ మాదిరి అబద్ధం చెప్పాలి. ఒకే ఒక మాట, 17 మెడికల్ కాలేజీలు చేసి 10 ఆల్రెడీ రన్నింగ్లు ఉన్నాయి, మిగతా ఇంకా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. అది ఆల్రెడీ రన్నింగ్ అయినా కూడా వాళ్ళు దీన్ని ఇప్పుడు అమ్ముతున్నారంటే అర్థం ఏమని? ఇదిగో ప్రైవేట్ వానికి బెనిఫిట్ చేయాలనే వాడి వల్ల నువ్వు బెనిఫిట్ ఎక్కుతున్నావు అంతే. వాడింత వీడింత అమౌంట్ తీసుకున్నాడు. జగన్ అంటే చేశాడా? జగన్ డైరెక్ట్ గా ప్రజలకు ఒక ఎంబీబీఎస్ సీటు ఎంత అవుతుంది, ₹1 కోటి అవుతుంది. వాడి పీవు 26,000కు 25,000కు సీట్ వచ్చంటే అది మేలా ఇది మేలా? ఎంత అన్యాయం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు ప్రజలు కూడా గమనించాలా, ఎవరు జగన్ ఏంది, చంద్రబాబు నాయుడు ఏంది, ఎలా ఏంది అనేది అర్థం చేసుకోవాలా. ఇప్పుడు జగన్ చెప్పింది అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏందో అని అనుకుంటారు. కానీ ఇప్పుడు జగన్, అరే జగనా ఎంత పొరపాటు చేశాం రా, ఎంత అన్యాయం చేశాం రా, అనవసరంగా మా దేవుడు, మా మహానుభావుడు జగన్ను ఎందుకు ఇట్లా చేసుకున్నాం, ఇంత అన్యాయం చేస్తాం. 2029లో పటాపట్ రపరప్. మీరేమో రప్ప అంటున్నారు, కానీ అవతల వాళ్ళు ఏమో రెడ్ బుక్ అంటున్నారు, అరెస్టులు అంటున్నారు. నేను చెప్తాను ఒకటి, నా జగను రెడ్ బుక్ ఎప్పుడో చూసినాడు, రాజారెడ్డి టైంలోనే రెడ్ బుక్ చూశాడు. రెడ్ బుక్ అంటే జగన్ లెక్క చేయలు. అందుకే బాగా చదివినాడు కాబట్టి, ఎక్సలెంట్ గా చదివినాడు కాబట్టి, హైదరాబాద్ పబ్లిక్ చదివినాడు కాబట్టి రెడ్ బుక్లు, పచ్చ బుక్లు, ఎర్ర బుక్లు ఇన్ని చూసి చాలా అయింది చెప్పేది. ఇప్పుడు మేము వింటాం హౌసింగ్ బోర్డులో అన్ని రెడ్ బుక్లు చూసినాం. ఏ రెడ్ బుక్ ఏం పనికి రాదు, రెడ్ బుక్లనే రాచా ఇంటికి పోయి ఏమైతే ఆతులు అవుతావా, అది కాదు సమస్య.
చెప్పేది ఓకే 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 ఇప్పుడు మీరు ఇంతలా మాట్లాడుతున్నారు కదా, ఒకవేళ మిమ్మల్ని రేపు అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? డైరెక్ట్ గా ఇంట్లో కూర్చునే వాడిని జగన్ కోసం ఎన్నో చేసినాం. వాళ్ళు మాట్లాడే మాటలకు మేము కూడా మాట్లాడొచ్చు. ఈ రోజు తెలంగాణలో ఇంత మహాలు ఇంత ఉండి యాక్టివ్ గా ఉండి ఇంత పెద్ద భారీ బర్త్డే కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన అభిమానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. హైదరాబాదు రాత్రి అదిరింది. ఎక్కడ చూసినా కూడా జై జగన్ జై జగన్ అనే ఉదాహరణ ఉంది. ఇప్పుడు ఏపీలో కాదు, ఏపీలో భారీగా జరుగుతుంది. తెలంగాణలో ఇంత జరుగుతుంది అంటే అర్థం చేసుకో ఏపీలో ఎట్లా జరుగుతుందో. ఇప్పుడు రెడ్ బుక్లు ఎన్ని చూసి చాలా అయింది బా. రెడ్ బుక్లు ఏంది, అదేది పిల్ల చేస్తాలు అంటారు రెడ్ బుక్ అంటే. ఇప్పుడు నేను గ్రీన్ అంట, నేను రెడ్ బుక్ అంట. రెడ్ బుక్ ఏంది అది? రెడ్ బుక్ నేను స్ట్రైట్ పవర్ ప్రజలకు ఏం చేశావు, ప్రజలతో ఏం మన్నలు పొందినావు అనేదే కావాలా. అంతేగాని ప్రతి ఒక్కరు రాస్తారు. ఇప్పుడు నువ్వు ఉండవు, నేను కూడా రాసుకుంటాను చెప్తావు. నువ్వు రాసుకుంటే ఏమైతుంది చెప్పు? చెప్పేది నువ్వు రాసుకునే నేను రాసుకునే ఏమీ కాదు. ప్రజలకు ఏం చేసినాము, ఎంతవరకు చేసినాం. 17 మెడికల్ కాలేజీలు రెడ్ బుక్లు ఉన్నాయా? రాయాలి కదా ఆయన. అరే జగన్ 17 మెడికల్ కాలేజీలు ఇచ్చినాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎయిర్పోర్ట్స్ ఇచ్చాడు, మన అక్కడ మామూలుగా ఈ మా సీపోర్ట్స్ ఇచ్చాడు. అవన్నీ రెడ్ బుల్ రాయాలి కదా. ఎల్లని ఇట్లా అన్నాడు, పుల్లని ఇట్లా అన్నాడు, ఆ వాడు ఇట్లా అన్నాడు. ఇవన్నీ ఏంది అది? అవన్నీ కావు. కాబట్టి ఇవన్నీ జగన్ హయాంలో రెడ్ బుక్లు ఎన్నో చూసింటాడు. రెడ్ బుక్ జగన్ గురించి తెలుసు కదా, మనం చెప్పాల్సిన పల్లె. నా నాయకుడు ఏదో అని అనొద్దు నేను. మన వాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో మార్పు వచ్చి ఎంతో వినయముగా ఎంతో గత ఉండి ప్రజలకు ఏదో సేవ చేయాలా. నాన్న టైంలో బాగా జరిగింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రిబర్స్మెంటు, విద్యుత్ ఛార్జీలు ఫ్రీ, రైతులకు ఫ్రీ, ఇన్ని చేసినా నాన్న కన్నా ముందు నేను ఉండాలా అనే ఉద్దేశం మీద అలా చేసుకున్నాడు. కానీ వాళ్ళ మాదిరి గేమ్ ఈజ్ డబుల్ గేమ్ చెప్పి రైతులకు 20,000 ఇస్తున్నాడు. ఇచ్చినాడా? 2 సంవత్సరాలు అయింది. 20, 40 ఇవ్వాలా. ఎంత ఇచ్చినాడు? 5 ఇచ్చినాడు. వాలంటీర్లకు 5,000 అన్నాడు, 10,000 అన్నాడు. అయిందా? ఇవే చెప్పు. ఇప్పుడు అమ్మాయికి ఇచ్చిన అన్నాడు, అమ్మాయికి ఇచ్చినాడా? ఏమి ఏంటంటే అన్ని ఉత్త అబద్ధాలు. ఇప్పుడు నేనేంటా నీకు ఇదో మైకు దాటానే గేట్ దాటానే 1 లక్ష ఇచ్చానంటావు, నువ్వు ఒప్పుకుంటావా? నేను ఎందుకు ఇచ్చాను 1 లక్ష? ఎరిగినా కొడుకున్నా నేనేమన్నా. ఓకేనా ఓకేనా ఇది ఒక విషయం. మరో విషయం, మీరు గతంలో కూడా చూసే ఉంటారు, వైఎస్ఆర్సీపీ స్పీకర్స్ అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు కూడా ఆగదు. జగన్మోహన్ రెడ్డి తిన్న డబ్బంతా కూడా కక్కిస్తామని కూడా మొన్న హైదరాబాద్ అయితే రప్పించారు. మరి ఏంటి, మరి నెక్స్ట్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీని మళ్ళీ ఎవరు వచ్చేది? ఎవరికి 16 నెలలు తెచ్చినాడు. ఇట్లాంటి అన్ని చూసినాడు. ఇక ఉల్టా అవుతుంది, డబల్ అవుతుంది. ఆయన ఏదో అరే అది ఇది అంటున్నావు కదా, ఉల్టా అవుతుంది, డబల్ అవుతుంది పని. కానీ ఏం మామూలుగా అంత ఈజీగా అంటారు వాళ్ళేదో అనుకుంటా. నీవు ఇప్పుడు ఆయన ఐపీఎస్ ఉన్నాడు, ఆయన రఘురామకృష్ణరాజు గురించి చెప్తున్నాడు. మనం చెప్పాల్సిన పనిలే. ఆయన ఏం చెప్తున్నాడో మీరే చూసినారు అంత ఇంటర్వ్యూలలో. అందువల్ల ఇవన్నీ అది అవుతాయి ఇవి అవుతాయి అనేది అవన్నీ వేస్ట్. అందువల్ల జై జగన్ జై జగన్. హ్యాపీ బర్త్డే టు యూ జగన్మోహన్ రెడ్డి అన్న. జై జగన్ జై జగన్. మరో క్వశ్చన్. ఇప్పుడు అధికారంలో ఉన్న ఏదైతే కూటమి ఎన్డీఏ కూటమి కోసం ఒక అపోజిషన్ పార్టీ అయినా సరే మీరేమనుకుంటారు? గతంలో కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కూడా వాళ్ళు చెప్పారు, అలాగే చాలా ఎక్కువ చేయలేదని కూడా వాళ్ళు చెప్పారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? నా దృష్టిలో 0 గుండు సున్నా, ఏం లేదు. కూటమి గుండు సున్నా ఏముంది? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. నేను ఇప్పుడు 4-5 పాయింట్లు చెప్పినా ఏమన్నా చేసినారా? ఉత్త అబద్ధాలు చెప్పి రావడం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పినాడు? ఇప్పుడు మా వాళ్ళ నాయకులు కూడా కొంతమంది ఇబ్బంది పడినారు. అన్న వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పాలి కదా అని. అట్లా కాదురా బాబు, చేసింది చెప్పాలిరా స్వామి. మనము ప్రజలు మళ్ళీ రేపు మనం ప్రజలకు పోతే మనం వాళ్ళు గుర్తుపట్టాలా. అరే మన వాడు చేసినాడు, చెప్పినాడు, చేస్తాడని. ఉత్త అబద్ధాలు చెప్తే ఏముంది? ఇప్పుడు 2 ఏళ్ళకే పిట్ట ఎలకలబడింది తుపక్కమని అంత. అందువల్ల అవన్నీ కావు. అది జై జగన్ జై జగన్ జై జగన్. గ్యారంటీ వస్తుంది 100%. తెలంగాణలో 2030 మళ్ళీ ఇక్కడికే రా, ఇక్కడే సెలబ్రేషన్ జరుగుతాం. అదే రోజు మళ్ళీ నువ్వే రా, మాట్లాడుకుంటూ సీఎం అంటావు నువ్వే. ఓకే,
అంతవరకు వెయిట్ చేయి. 2 బుక్ కాదు, ఒకటే బుక్, డిజిటల్ బుక్. కిరా కార్పి గాని రప్ప 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 ఇదే ఈడే నరుకుతాం. వాడు ఇప్పుడు ఎవరైతే కిరా కార్పి ఉన్నారు, ఇంకా సీమరాజు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మెయిన్ గా సీమరాజు మా వైఎస్ఆర్ వాడు బాటుగాడు. వాడు అసలు వాడికి ఓటు కూడా లేదు రాజంపేటలో. రాజంపేట వాడు బయట కనిపిస్తాడు, నరుకుతారు ఒక్కొక్కటి కడపలో. మరి ఏంటి ఇప్పుడు చూసుకుంటే ఎవరు ఆర్పి కోసం ఏం చెప్తారు? ఆర్పి కోసం వాడు మాత్రం 2029లో 88 దాటిన తర్వాత వాడు బయటికి వస్తే అదే రోజే వాడి చావు, అంతకుమించి ఇంకేం లేదు. మరి ఏంటి ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన? ఏం లేదు నథింగ్, ఏం లేదు. మేము చేసింది చెప్పుకోలేదు, వాడు ఏం చేయకుండా చెప్పుకున్నాడు, అంతకుమించి ఏం లేదు. జగన్ ఒకవేళ అరెస్ట్ చేస్తానంటున్నారు, ఏంటి ఒకవేళ అరెస్ట్ చేయమని చెప్పు ఒకసారి. మొత్తం కడప మొత్తం వస్తుంది హైదరాబాద్ కి. ఎక్కడ ఒక్క కోర్టుకే వస్తే తెలంగాణలో ఎంతమంది అయితే హవా చూసావుగా, మన నాంపల్లి కోర్టుకు వచ్చాడుగా జగన్. చూసావా, ఏ నాయకుడికైనా ఉందా? తెలంగాణ కానీ ఢిల్లీ కానీ ఏదైనా తీసుకో, జగన్మోహన్ రెడ్డి అభిమానులు అనేది ఎక్కడైనా ఉంటారు. ఈ సైబర్ టవర్ నేనే కట్టినా, సైబర్ టవర్ నేనే పుణించిన అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఎట్లా ప్రచారం చేస్తున్నాడు అంటే, హైదరాబాద్ చంద్రబాబు నాయుడే ఏకంగా చేసేసి ఆయనే పిల్లర్లు వేసేసి ఆయనే కట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నాం ఒకటే, చంద్రబాబు నాయుడు చేశాడు అది ఇది అని అన్నాం. హైదరాబాద్ డెవలప్ అవడానికి నీకు ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? ఎగ్జాంపుల్ నిన్ను అడుగుతున్నా, చెప్పు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక 20 సంవత్సరాలు వేసుకున్నావా? జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఎన్ని రోజులు ఇచ్చారు? లాక్డౌన్ పోంగా 2.5 సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చేసినప్పుడు, నువ్వు అవకాశం లేనప్పుడు ఎవరు మటుకు అభివృద్ధి చేయలేరుగా. 2.5 సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చేశాడంటే మళ్ళా ఇంకోసారి కానీ వస్తే అభివృద్ధి చేయడానికి నీకు అనేది ఒక సెన్స్ అనేది ఉంటుందిగా. అది మరి ఇప్పుడు వాళ్ళు ఏదైతే డెవలప్మెంట్ అంటున్నారు కదా, ఏం చేశారు? డెవలప్మెంట్ ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు? అదే నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కటి నేను మీడియా పూర్వకంగా నేను అడుగుతున్నాను. అమరావతి కానీ ఆంధ్ర ఇగో రాష్ట్రం విడిపోయిన తర్వాత దిక్కులేనితనంగా పడిపోయిన తనంలో వచ్చే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వచ్చాడు. మనకంటూ చేసింది అయితే ఏమి లేదు. అది చేసాం, ఇటు నుంచి హెలికాప్టర్లు అటు ఇటు తిరిగాడు. దాన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొంచెం చేశాడు. ఆయనకి టైం కావాలి కదా చేయడానికి. ఆ టైం లేనిది ఎవడు మట్టుకు ఏం చేయలేం. ఉన్న టైంలో కరోనా వచ్చింది. తర్వాత వచ్చేసి జగన్ 2 సంవత్సరాలు ఏం చేస్తాడండి? నువ్వు 40 సంవత్సరాలు వచ్చినావు నువ్వు అధికారంలోకి. ఎవరు? చంద్రబాబు నాయుడు. నువ్వేం పీకినావు? జగన్ నిన్న మొన్న వచ్చాడు, 2 సంవత్సరాలు ఆయన వచ్చి పరిపాలన చేసి 2 సంవత్సరాలే పోల్ డెవలప్ చేసాడు. మరి నువ్వు పీకింది ఏది? 40 సంవత్సరాలు వచ్చాయి, నువ్వేం పీకినావు? అదే ఏం డెవలప్ లేదు, అన్ని సున్నే, ఏమి లేదు ఆడ, అంత సున్న గుండు సున్నే. ఆ డెవలప్ లేదు, ఏమి లేదు. సీఎం అవని నాకు నష్టమే లేదే. వాళ్ళు ఎంతమంది సీఎం లేదు, మాకేం నష్టం? మా నాయకుడు వస్తాడు అంతే. జగన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వమంటున్నారు. ఎవరు? వాళ్ళు 10 మంది రాని, వాళ్ళు 10 మంది కలిసి రాని, వాళ్ళు 10 మంది పొత్తు కలిసి రాని, జగన్ ఏం పీకలేరు. వాళ్ళ వల్లే కాదు. ఇప్పుడు మీరు పెద్దోళ్ళు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా సరే మీకు బాగా తెలుసు చంద్రబాబు కోసం. మరి ఆయన ఇప్పుడు 3 సార్లు సీఎం అయ్యారు. మరి ఏంటి ఇప్పుడు ఆయన చేసిన? ఆయన మాటలు మాట్లాడతాడు అంతే. మాంత్రికుడు తప్ప దగ్గర ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి బడ్జెట్ విషయం చెప్పాలి కదా. ఎవరు? మీరు. జగన్మోహన్ రెడ్డి హ్యాపీ బర్త్డే. 2029 ఎలా ఉంటుంది? జగన్ వస్తాడు. జగన్ సీఎం బంపర్ మెజార్టీతో వస్తాడు. మొత్తం 70 175 తీసుకొస్తాడు. 175 పక్కా వస్తాయి. ఫ్యాన్ గిరగిర రప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం 2029. ఫ్యాను అట్లా పెట్టారు ఇట్లా పెట్టారని ఈసారి తిరిగిన ఫ్యాన్ కి వాళ్ళంతా ఎగిరిపోతారు. ఈసారి తిరిగిన ఫ్యాన్ కి వాళ్ళంతా ఎవరైతే గాలి మాటలు మాట్లాడుతున్నారో జగన్ గురించి, జగన్మోహన్ రెడ్డి అభిమానుల గురించి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల గురించి మాట్లాడుతున్నారో ఈసారి కానీ ఫ్యాన్ కానీ పెడితే ఆ స్పీడ్ కి మొత్తం కొట్టుకొని పోతారు. ఏడ పడతారో తెలియదు, ఉంటారో కూడా పోతారో కూడా తెలియదు. అది